రానున్న రోజుల్లో మరిన్ని కుట్రలు కుతంత్రాలకు విపక్షాలు తెగబడతాయని పొత్తుల పేరుతో కుటుంబాలను చీల్చే క్షుద్ర క్రీడలకు తెరలేపుతారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. విపక్షాల మాదిరిగా తనకు నీచ రాజకీయాలు చేతకావన్నారు. తాను నమ్ముకున్నది పైన ఉన్న దేవుణ్ణి, కింద ప్రజలనే అని జగన్మోహన్ రెడ్డి అన్నారు. కుట్ర రాజకీయాల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు ఆయన. తాను అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు 2019కి ముందు ఎందుకు అమలు చేయలేకపోయారో గత పాలకులు సమాధానం చెప్పాలన్నారు. ప్రజలు కూడా వారిని నిలదీయాలన్నారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేనలతో పాటు ఇతర విపక్షాలు కలిసి చేస్తోన్న కుట్ర రాజకీయాలపై నిప్పులు చెరిగారు జగన్మోహన్ రెడ్డి. కాకినాడలో పింఛన్ల పెంపు కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడ్డారని కేంద్ర దర్యాప్తు సంస్థలే నిర్ధారించి సమన్లు జారీ చేస్తే న్యాయస్థానం ఆయన్ను జైలుకు పంపితే ఆ అవినీతి పరుడికి పవన్ కళ్యాణ్ జైలుకు వెళ్లి మరీ మద్దతు ఇచ్చారని విమర్శించారు. అవినీతి పరుడు చంద్రబాబు అని చెప్పి సాక్షాత్తు కేంద్రానికి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, అవినీతి పరుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి సాక్షాత్తు కేంద్రానికి సంబంధించిన ఈడీ, వీరిద్దరూ కూడా బాబుకు సమన్లిస్తే కోర్టులు కూడా దాన్ని నిర్ధారించి అవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఆ చంద్రబాబును జైల్లో పెడితే జైలు దగ్గరికి వెళ్ళి ఈ దత్తపుత్రుడు ఈ దత్త తండ్రిని పరామర్శిస్తాడు. పరామర్శించి ఇంత అవినీతిపరుడు ప్రపంచంలో ఎక్కడా లేకపోయినా కూడా ఈ పెద్ద మనిషి చాలా మంచోడని సర్టిఫికెట్ ఇస్తాడు. గతంలో గజ దొంగల ముఠ ప్రజాధనాన్ని దోచుకుని, దాచుకుని, పంచుకుని తినేశారని జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలించిన సమయంలోనూ ఇప్పుడు రాష్ట్రంలో ఒకే బడ్జెట్ ఉందని, అయితే ఇప్పుడున్న సంక్షేమ పథకాలను ఆయన ఎందుకు అమలు చేయలేదో నిలదీయాలని జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. గజ దొంగల ముఠా పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. అప్పట్లో ఒక గొప్ప గజ దొంగల ముఠా రాజ్యాన్ని పరిపాలన చేసేది. ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5, ఒక చంద్రబాబు, వీరందరికీ తోడు ఒక దత్తపుత్రుడు. ఇదే జరిగింది. దోచుకోవడము, దోచుకున్నది పంచుకోవడము, పంచుకొని తినుకోవడం. అప్పట్లో డిపిటి పాలన జరిగితే ఈరోజు మీ బిడ్డ హయాంలో మీ బిడ్డ బటన్లు నొక్కుతా ఉన్నాడు. నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్లే డీబీటీ పాలన ఈరోజు జరుగుతూ ఉంది. రానున్న రోజుల్లో ఇంటింటికి కిలో బంగారం, బెంజ్ కార్లు ఉచితంగా ఇస్తామని కూడా విపక్షాలు హామీలు ఇచ్చి మోసం చేసే ప్రమాదం ఉందన్నారు. అవకాశవాద పొత్తులతో కుటుంబాలను చీల్చడానికి కూడా దిగజారుడు రాజకీయ పార్టీలు వెనకాడవని ఆయన అన్నారు. అటువంటి పార్టీలు, నేతల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అబద్ధాలు చెప్తారు. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మోసాలు చేసే పరిస్థితి వస్తుంది. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తాము అని చెప్పే నాయకులు వస్తారు. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి ఒక బెంజ్ కార్ ఇస్తామని చెప్పే నాయకులు కూడా మీ ఇంటి దగ్గరకు వస్తారు. రాబోయే రోజుల్లో కుట్రలు ఎక్కువ జరుగుతాయి, కుతంత్రాలు ఎక్కువ జరుగుతాయి, కుటుంబాలను అడ్డగోలుగా చీల్చే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారు, కుటుంబాలను చీలుస్తారు, రాజకీయాలు చేస్తారు, అబద్ధాలు చెప్తారు, మోసాలు చేస్తారు. ఇవన్నీ కూడా జరుగుతాయి. అప్రమత్తంగా ఉండమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. 2014 ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి తాము గెలిస్తే పేదలకు 3 సెంట్ల భూమి ఇచ్చి ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారని జగన్ గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక ఆ హామీని అమలు చేయకపోయినా ప్రశ్నిస్తానన్న పవన్ నోరు మెదపలేదన్నారు. అదే పవన్ ఇప్పుడు పేదల ప్రభుత్వం 31 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలు ఇచ్చి అందులో 22 లక్షలకు పైగా ఇళ్లను నిర్మిస్తూ ఉంటే దాన్ని అడ్డుకోవడానికి, పేదల నోటికాడి కూడు తన్నెయ్యడానికి కేంద్రానికి లేఖ రాశారని జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ఏపీలో పేదల సంక్షేమాన్ని ఎవరూ అడ్డుకోలేరని ఆయన సవాల్ విసిరారు.